హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. ఈరోజు మిరప ధరలు తెలుసుకునే ముందు నేనైతే ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు మరి ఇదే ధరలు ఉంటాయా, ఇంకా ధరలు పెరుగుతాయా, లేదా కొత్త పంటకి ఎలా ధరలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ చేయడం వలన ఒక రైతుకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్లు ఉపయోగపడుతుంది. దయచేసి 5 సంవత్సరాల నుంచి మనం మిర్చి మార్కెట్ అప్డేట్, పంటల పైన స్ప్రేయింగ్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు మనం ఇస్తూ ఉన్నాము. నేను ఆగస్టు 24 అంటే నిన్న మిరప సాగు అనేది వేయించాను. చూడండి, మిరప సాగు అనేది ఎలా వేయించాలి, అది మా యొక్క గుట్ట అంటే నేను మా యొక్క పొలంలో ఉండే తెలియజేస్తాను. అది సరిహద్దు, ప్రతి వీడియోలో కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను గుట్టని. మొక్క ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. ఎక్కడైనా వంగిపోవడం కానీ, నిన్ననే వేపించాను. చాలామంది రైతులు వేపించిన తర్వాత మొత్తం తల కిందలు దించుకుంది స్వామి అని చెప్పి అంటూ ఉన్నారు. నారు కూడా బాగా హైట్ అనేది ఎదగనివ్వద్దు. చిన్న నారు అయితే మంచిగా సెట్ అవుతుంది. తల దుంచినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, పెంచినా కూడా. సో ఇది కేవలం నేనైతే ప్రజెంట్ 2 ఎకరాలు అయితే ముందుగా వేసుకోవడం జరిగింది. ఇది వేసుకునే సమయం తర్వాత వైరస్ అటాక్, నల్లుల అటాక్ బాగా ఇబ్బందులు పెడతా ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే వేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చాలామంది డిఏపి వేశారు కదా, నేను డిఏపి వేయను. 10-26 వేయడం వలన కింద నుంచి పిలకలు గనుపులు వస్తుంది. 10-26లో రీజెంట్ గుళికలు, రీజెంట్ అల్ట్రా 4 కేజీల బ్యాగ్ 1 ఎకరానికి పేరు వాడిది. ఇందులో పిప్రోనిల్ గ్రాన్యువల్స్, పిప్రోనిల్ ఉంటుంది, టెక్నికల్ పిప్రోనిల్ గుళికలు అంటారు. దాంతోపాటు ఈ భూపాల్, బెస్ట్ సైడ్స్ మినరల్స్ వాళ్ళది భూపాలు. ఈ రెండు ఎందుకంటే వేరు వ్యవస్థని డెవలప్ చేయడానికి. ఇవి 2 మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే రూట్ డెవలప్మెంట్ అవ్వాలి, వేరు వ్యవస్థ పెరగాలి, మొక్క చనిపోకుండా ఉండాలి. ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది పైన స్ప్రేయింగ్ కాదండి, కింద రూట్ డెవలప్మెంట్ అయితేనే మొక్క అనేది చనిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. వేరు వ్యవస్థ దిగి, చాలామంది రైతులు వేరు వ్యవస్థ దిగదంటారు. ఇవన్నీ ఒక వీడియోలో, రేపటి వీడియోలో మాట్లాడుకున్నట్లయితే బుధవారం వినాయక చవితి, ఆ రోజు మార్కెట్ ఉండదు కాబట్టి మనం స్పెషల్లీ దీని గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఇప్పటివరకు కాటన్ అయిపోయింది. కాటన్ స్ప్రేయింగ్లు కూడా చాలా వరకు మనం చెప్పిన అకిరాన్లు, హరిహరలు వాడారు. సో వాళ్ళ పంటలు మాత్రం ఏకదం ఉన్నది. ఎకరానికి 10 క్వింటాల కాప్ సెట్ అయింది. ఈరోజు తేదీ ఆగస్టు 25, 2025. ఖమ్మం మిర్చి మార్కెట్ ధర సోమవారము. జెండా ధర వచ్చేసరికి తేజ రకానికి 15,400, అంతే కదా, 15,400 చేశారు. నేను రోజు లైవ్ మార్కెట్ ఇస్తా. ఇవాళ ఎందుకు వెళ్ళలేదంటే నిన్న తోట వేపించా కదా, ఇవాళ దీంట్లో గుంటక తోలిస్తా. అంటే మందేసి గుంటక తోలించాలి. మా నాన్న గుంటక తోలితే నేను కాంప్లెక్స్లో కలిపి వేద్దామని ఇక్కడ నుంచి లైవ్ అయితే ఇస్తూ ఉన్నాను. 15,400 జెండా చేశారు. కొనుగోలు మాత్రం 15,400కి కొనుగోలు అవుతూ ఉన్నది. మార్కెట్ అయితే మంచి స్పీడ్ ఉంది, ఇంకా పెరుగుతుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. మార్కెట్ ఏ రోజే ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది చెప్పలేము. మ్యాక్సిమం ఒక అవగాహన అయితే ఉంది పెరుగుతుంది అనేది. సో నేను కామెంట్ పెట్టారు, మీరు పెట్టండి మేము పెట్టము అంటే, నేను ఎవడు పెట్టొద్దన్నాడు స్వామి, ఎవడు పెట్టొద్దన్నాడు, ఎవడు పెట్టమన్నాడు. పెట్టే రైతుల గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, సో వేసిన తర్వాత 10వ రోజుకి పైన ఒక స్ప్రేయింగ్ చేసుకోండి. నిన్న పెట్టాను మొదటి 3 డోసులు మిరపలు ఏం చేసుకోవాలనేది. చూడనట్లయితే ముందుగా ఎవరైనా వేసుకుంటే అది చూడండి. తేజ రకాలు బెస్ట్ డీలక్స్లు 14,000 నుంచి 15,400 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నారు. పిక్కలు క్వాలిటీ సరిగా లేనివి, బాగలేనివి కూడా 13,000 రూపాయల వరకు, తెలపర్లు వచ్చినవి కూడా, తెల్లకాయలు ఎక్కువ ఉన్నవి కూడా కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూర్లు, షార్కులు, AK-47లు 12,000, 12,500 నుంచి డీలక్స్ క్వాలిటీ 13,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. తేజతాలు 5,000 నుంచి 9,000 రూపాయల వరకు కూడా. అంటే 5,000 అంటే మొత్తం ఏమంటారు, ఎముకలు ఉంటాయి కదా, దుంపకాయలు అట్లుండేవి, పనికిరానివి, అట్లా 5,000 పోతూ ఉన్నాయి. మంచి లాల్ కట్ ఉంటే 8,500 నుంచి 9,000 తేజతాలు. నానేసి 10,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. అక్కడక్కడ 2 బస్తాలు అట్లా రేకు సైడ్లో దాచిపెట్టేవి పెట్టుబడుల కోసం. రైతులకు పెట్టుబడి లేదు కాబట్టి కొంతమంది అమ్ముకోవడానికి వస్తున్నారు, కొంతమంది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు. ఒకసారి షాంపిల్ చూడండి, ఏసీలోకి వెళ్ళి. షాంపిల్ ఎందుకు చూడమంటున్నానంటే
మీరు గర్భం పోయిందా, బూజు వచ్చిందా, మరి ఆగమైతే తాలకాయ లెక్క కొంటారు కదా, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఒక రోజు కేటాయించండి దానికోసం. లక్షలలో కూడుకున్న వ్యవహారం కాబట్టి. సూపర్ 10 అండ్ 341 నాటకము 13,500, 14,000 గుంటూరు వరంగల్లో అవుతుంది, 13,000 ఖమ్మంలో అవుతా ఉన్నది. ఎల్లో మిర్చి 16,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. అండ్ మన నంబర్ 5లు 12 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది. ఎక్కువగా వచ్చేవి తేజాలు మార్కెట్లు. కాటన్ ధర విషయానికి వచ్చేసరికి 7,750 రూపాయలు కాటను. సో ఇక బ్యాగ్ కూడా తెచ్చిండు మా డాడీ, ఎత్తుకొస్తూ ఉన్నారు. 10-26 సంచండి. ఇవి 3 కలిపి నేను సాలర్లో వేస్తూ ఉంటా. ఇప్పుడైతే 10-26 అయితే తీసుకురావడం జరిగింది. ఇది మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే చెప్పండి, నేను ఇస్తా. నా మిరప పంటలలో సాగు చేసుకుంటా, నేను ఏదైతే స్ప్రే చేసుకుంటా ఉంటున్నానో ఒకటి గుర్తుపెట్టుకోండి, 10-26 ఓకే. ఒకటి స్వామి, నేను లాస్ట్ ఇయర్ ఎంతో గమనించాను. రిజల్ట్ నేను స్ప్రే చేసిన తర్వాత ఎందుకు రైతుని ఖర్చు పెట్టడం అవసరం లేదు కదా. నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉంది, ఇది బాగుంది, ఓహో పర్వాలేదు, దోమకి స్పెసిఫైడ్గా కొట్టుకోవద్దు, నల్లి కొట్టుకోవద్దు, నల్ల తామ్ర కొట్టుకోవద్దు, అలా అనుకొని అన్నిటినీ కలిపి తయారు చేసిన మందులనే వాడుతూ ఉన్నాను. కాబట్టి నేను వాడక ముందు పెడుతున్నాను, వాడిన తర్వాత ఇది రిజల్ట్ ఓకే పర్వాలేదు వాడచ్చు, ఇది వద్దు దాన్ని డిలీట్ చేసేద్దాము, అలాంటివి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మీరు ఓవర్ పెట్టుబడులు 2,000, 2,500 అట్లాంటి పెట్టుబడులు పెట్టుకోవద్దు. నల్లి అటాక్ వస్తుంది, ఉంటూనే ఉంటుంది. సో వారానికి ఒకటి, 5 రోజులకు ఒకటి మంచి డోస్ అయితే అందించండి. డ్రిప్ ఎలా పెట్టుకోవాలి, మల్చింగ్ ఎలా పెట్టుకోవాలి, మొక్క ఎంత గ్యాప్ పెట్టుకోవాలని మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. బుధవారం రోజు నేను రేపు తయారు చేసి ఉంచుతా వీడియో, బుధవారం అప్లోడ్ చేస్తా. సో దేని గురించి అయినా మీరున్నది దేనికి నన్ను అడగడానికి, నేనున్నది దేనికి మీకు సలహాలు ఇవ్వడానికి. నాకు తెలిసినంత వరకు నేను తెలవకున్నా వేరే ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకొని చెప్తా. లేదా మీకు తెలిసినవి నాకు కొన్ని చెప్పండి. సో బాయ్ అండి, ధన్యవాదాలు.